ఒక దైవజనుడిగా ఉన్నాడు, ఎంత నలుగుతాడో, ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో, వాడి హృదయంలో ఎంత మూలుగుతాడో, ఎంత రోధిస్తాడో. ఒక దైవ జనురాలుగా ఉన్నది ఎంత సఫర్ అవుతుందో, ఆమె ఎంత నలుగుతుందో, ఆమె గుండెలో ఎంత వేదనను అనుభవిస్తుందో. అది చేసేవారికి తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఆ సేవ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒక దైవజనుడుగా, ఒక దైవజనురాలుగా ఉన్నవాళ్ళు పడే ప్రసవ వేదన వాళ్ళని పిలిచిన దేవునికి తప్ప ఇతరులకు అర్థం కాదు. ఎందుకంటే అర్థం కానివ్వరు వీళ్ళు. ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసంగా కనపడుతూ, కృంగిపోయిన బిడ్డలకు వీళ్ళు ఉత్సాహంగా కనపడకుండా వీళ్ళు కృంగిపోయి కనపడితే వాళ్ళు ఎట్లా ధైర్యం పొందుతారు? అందుకే వీళ్ళ హృదయంలో ఎంత చేదున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత నలుగుతున్నా, నవ్వుతూ కనపడుతూ, నవ్వుతూ పలకరిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, వెన్నుతడుతూ, ఏదన్నా ఉంటే ఉన్నదానిలో సాయం చేస్తూ, భార్యను ఒక మాట అననీరు, బిడ్డలను ఒక మాట అననీరు, వాళ్ళు జారరు. ఎందుకంటే మీరు అలా కోప్పడితే, తొందరపడితే ఆ బిడ్డలు ఏమవుతారు? వాళ్ళ రక్షణ కోసమే కదా మనం ఇంత కష్టపడింది అని ఎవరిని తొందరపడదు. తన కన్న బిడ్డలకి ఇబ్బంది అయినా అంతగా పట్టించుకోరు. ఆత్మీయ బిడ్డల సమస్య అంటే పరిగెత్తుతారు. నిజంగా పిలుపు అందుకున్న వాళ్ళు ఇంత నలుగుతారు ఆత్మీయ బిడ్డల కోసం. ఇదంతా దేవునికి, వాళ్ళని పిలిచిన దేవునికి వాళ్ళకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇంట్లోకి లేకపోయినా ఉన్నట్టే పిక్చర్ ఇస్తారు. ఇంట్లో కష్టంగా దొర్లుతున్నా సరే, ఏం లేదు మాకు సమృద్ధిగా ఉంది అన్నట్లుగానే కనపడతారు. నోరు తెరిచి చేయి చాపి ఎవరిని దేహి అని అడగరు. ఎందుకంటే దేవుడు ముందే చెబుతాడు, నీ అక్కరగా ఉంటే నన్ను మోకాళ్ళును అడగాల తప్ప ఎవరిని యాచించకూడదు. యాచన కోసం నిన్ను పంపలా, విశ్వాసంతో ప్రార్థించి పొందే ఏలి అలాగా నిన్ను పిలిచి పంపిస్తున్నాను అంటాడు. లేమి కలిగినప్పుడు అడగకూడదు ఎవరిని, దాన్ని కనబడనీయకుండా కూడా జాగ్రత్త చేసుకుంటారు. ఎందుకో తెలుసా? విశ్వాసులకి ఏ కొంచెం తేడాగా కనపడ్డా, ఎక్కడ దేవుణ్ణి తృణీకరిస్తారో, ఎక్కడ దేవుణ్ణి విడిచి వెళ్తారో అని, దేవునికి వాళ్ళకున్న మధ్య అనుబంధం ఎట్లా తెగిపోయిద్దో, అది నా వల్ల అయితే తెగకూడదని అట్లా అట్లా వదుక్కొని బ్రతుకుతారు దైవజనులు, దేవుని పిలుపు అందుకున్న యథార్థవంతులు, భక్తిపరులు. మోషే ఎంత సఫర్ అవుతున్నాడో, మోషే ఎంత భారం భరిస్తున్నాడో, మోషేని నిందించే కోరహు, దాతాను, అబీరాములు, మోషే నాయకత్వాన్ని, అహరోను యాజకత్వాన్ని తృణీకరించిన 250 మంది మనుషులకు అర్థం కాదు. మోషే పొందుతున్న గుర్తింపు, ఘనత, గౌరవం, సన్మానమే తెలుసు, కానీ మోషే మోస్తున్న సిలువ తెలియదు, దాని విలువ తెలియదు. టీవీగా అందరి ముందు నిలబడి ఒక రాజులాగా గంభీరంగా మాట్లాడుతూ 10 మందికి కనపడుతున్నప్పుడు, ఆహా ఏం లైఫ్ రా, దర్జా జీవితం అనేది చూస్తారు కొంతమంది, కానీ దాని వెనక మోసే సిలువ ఎవడికి తెలియదు. కానీ తెలిసినోడు ఎవరు? నువ్వు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి బయలుదేరు అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నలు లేకుండా భార్యను తీసుకొని, చక్కని సౌందర్యవంతురాలు భార్య, 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు రాజును ఆకర్షించినంత సౌందర్యవతి ఆమె. ఐగుప్తు దేశంలోనే అలాంటి స్త్రీ లేదట, శారా. అంత చక్కనిది. 65 ఏళ్ల వయసులో, సుమారు 85 ఏళ్ల ప్రాయములో, అంతకంటే మించిన వయసులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించినంత సౌందర్యవంతురాలు. 65 ఏళ్లే కాదు, 80 దాటిన వయసులో కూడా ఆమె అందంగానే ఉంది. అంటే 65కి అంత సౌందర్యవంతురాలుగా ఉంది అంటే ఇక ఎంత అందగత్తో చూడండి ఆమె. అలాంటి సౌందర్యవంతురాలైన భార్యను వెంటబెట్టుకొని దేవుడు బయలుదేరమన్నాడని తన సొంత ఇల్లు, సొంత జనులు, తనని ఎరిగి పలకరించే వాళ్ళందరినీ వదిలేసుకొని దేశము కాని దేశమునకు పయనమయ్యాడు అబ్రహాము. అబ్రహాముకు ఆధారం ఏంటో తెలుసా? ఒక్క దేవుడే. ఇంకా వేరే ఏ ఆధారము లేదు.
దేవుడే ఆధారం అబ్రహాముకి. ఐగుప్తు ప్రాంతానికి పోయినప్పుడు వాడు ఆ ఫరో శారాన్ని తీసుకొని పోతే ఎవరికి చెప్పుకుంటాడు? రాజు కదా ఐగుప్తుకి వాడు. రాజు ఏం చేసినా చెల్లిద్ది. శారాన్ని తీసుకొని వెళ్ళిపోతే ఏం చేసి ఉంటాడండి? దీనంగా దేవునికి వెళ్ళి చూస్తుంటాడు. దేవా, నీ పిలుపుని అందుకొని వచ్చాను కదా. అతడు చూడు ఏం చేశాడో అని దేవునికి వెళ్ళి చూస్తుంటాడు, నాకు తెలుసు. ఇంకంతే, ఎందుకంటే ఇంక వేరే ఆధారం లేదు. అప్పుడు ఎవరు వెళ్ళారో తెలుసా? ఫరో ఇంటికి దేవుడే వెళ్ళాడు. ఏమన్నాడో తెలుసా? ఎవరినరా తీసుకొచ్చావు? నీవు తీసుకొచ్చినది నా దాసుని భార్య, నా సేవకుని భార్య, నా మాట చొప్పున నడవటానికి తన్ను తాను అప్పగించుకున్న నీతిమంతుని భార్య, విశ్వాసవీరుని భార్య. అతనికి నేను తప్ప వేరే ఆధారము లేదు. అతని భార్యను తెచ్చి పెడతావా? ఆమె విషయమే నీవు చస్తావన్నాడు. గుండె జారిపోయింది ఫరోకి. నాకు తెలిసి వాడి గుండె మోకాల్లోకి వచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, శారాని ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత వాళ్ళందరి గర్భాలు కూడా ముయ్యబడి వాళ్ళందరూ కూడా వ్యర్థులుగా అయిపోయిన పరిస్థితి వ్రాయబడి ఉంది ఒక చోట. 2 రాజులు తీసుకెళ్తారు ఆమెని, మొత్తుతాడు వాళ్ళని, మళ్ళీ దండం పెట్టి అబ్రహాంకి అప్పగిస్తారు. తన దాసుడు ఎంత సఫర్ అవుతున్నాడో, ఎలాంటి యాత్రలో ఉన్నాడో, ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నాడో పిలిచిన వానికి తెలిసిద్ది, కానీ చూసేవాడికి ఏం తెలిసిద్దండి? వాగేవాడికి ఏం తెలిసిద్దండి? అవునా? అలా బయలుదేరి భక్తులు తమ వేదనలన్నీ గుండెలో పెట్టుకుని దేవునికి మాత్రమే చెప్పుకుంటూ ముందుకు నడుస్తారు కనుక వాళ్ళ విషయంలో ఖచ్చితంగా దేవుడే జోక్యం చేసుకుంటాడు.